వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రాను తలపిస్తుంది. ఉద్యమాల ఆంధ్రాలో ఇప్పుడు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన దండెత్తారు. అంగన్వాడీలు కనీస వేతన చట్టం అమలు చేయాలి, రిటైర్మెంట్ తర్వాత కూడా వారికి కావాల్సిన బెనిఫిట్స్ అయితేనేమి, వచ్చిన జీతానికి 50% పెన్షన్ రూపంలో అందజేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్స్. ఎన్నికల హామీలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే వారికి ఇచ్చిన పరిస్థితి. ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలని చెప్పి అంగన్వాడీలు గత 4.5 ఏళ్లుగా అర్జీల రూపంలో ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తున్న ఆ విషయాన్ని పెడచెవిన పెట్టారు. మరోవైపు ఆశా వర్కర్లు కూడా నిన్న నుంచి రోడ్డెక్కారు. వాళ్ళకి కనీసం వేతన చట్టం అమలు చేయాలి, వాళ్ళకి అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ఆశా వర్కర్లు కూడా డిమాండ్స్ వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎలక్షన్ 3 నెలల ముందు ఆశా వర్కర్లు, అంగన్వాడీలు ప్రభుత్వంపై ముప్పెట దాడి చేయడానికి కారణాలు ఏమీ లేవు. ఎప్పటి నుంచో ఉన్న పరిష్కార మార్గాలు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీలు చివరి రోజులైనా నెరవేరుస్తారా అన్న చిన్న ఆశ నేపథ్యంలోనే వీరు రోడ్డెక్కిన పరిస్థితి కనిపించింది. ఇంకొక వైపు ఈ నెల 27 నుంచి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు కూడా వారి యొక్క వేతనాలను పెంచాలని చెప్పి, పెండింగ్ లో ఉన్న వేతనాలు సకాలంలో చెల్లించాలని చెప్పి వారు కూడా ఉద్యమాల బాట పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు అంగన్వాడీలు రాష్ట్రంలో 55,670 మంది ఉండగా ఆశా వర్కర్లు 42,000 మంది ఉన్నారు. మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు, మున్సిపల్ శాఖలో పనిచేసే పారిశుద్ధ కార్మికులు దాదాపు 65,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో 1,62,670 మంది అంగన్వాడీలు అయితేనేమి, ఆశా వర్కర్లు అయితే, మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు అయితేనేమి, వీరందరూ కలిపి 1,62,670 మంది ఉన్నారు. వీరందరూ ఉద్యమ బాట పట్టి ప్రభుత్వం పైన ముప్పెట దాడి చేయడానికి అయితే ఇప్పుడు ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికైతే రోడ్డుకి సమ్మెలు, నిరసనలు వివిధ రూపాల్లో ప్రభుత్వానికి తెలియజేస్తున్న ప్రభుత్వం మాత్రం వారి యొక్క వినతుల్ని ఏ విధంగా పట్టించుకోవట్లేదు. మరోవైపు అంగన్వాడీ కేంద్రాలను కూడా బలవంతంగా తాళాలు బద్దలు కొట్టి, గుణపాలతో, కట్టర్లతో తాళాలని బద్దలు కొట్టి వాటిని స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సచివాలయం సిబ్బందికి అంగన్వాడీ యొక్క కేంద్రాలను అప్పచెప్పారు. సచివాలయం సిబ్బందికి అంగన్వాడీ యొక్క రికార్డ్స్ రాయటం, లేకపోతే అక్కడున్న పరిస్థితులు గమనించడం, బాలింతలకి ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వాలి, చిన్నపిల్లలకి ఎటువంటి పోషక ఆహారాన్ని అందించాలనే విషయం సచివాలయం సిబ్బందికి ఏం తెలుస్తుంది? సచివాలయం సిబ్బందిలో ఉన్న పురుషులు కూడా అంగన్వాడీ కేంద్రాల్లో కూర్చోవడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఒంటెత్తు పోకడ కాదా అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చలో విజయవాడ కార్యక్రమంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున, ప్రభుత్వ ఉద్యోగులు అయితేనే, పెన్షనర్లు అయితే పెద్ద ఎత్తున ఉద్యమించిన పరిస్థితి అయితే ఉంది. రావాల్సిన పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వాలి. అనేక సమస్యలపైన ప్రభుత్వ ఉద్యోగులు కూడా అప్పుడు ధర్నాలు బాట పట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే దాదాపు 6,12,000 మంది ఉన్నారని చెప్పి తెలుస్తుంది. పెన్షనర్లు కూడా దాదాపు 3,60,000 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 10 లక్షల మంది ఏదైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కలిపి 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా వారికి కూడా వారి సమస్యలు కూడా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఎప్పటి నుంచో డిమాండ్స్ వినిపిస్తున్నా గానీ వారి యొక్క సమస్యల్ని, వాళ్ళు చేస్తున్న సమ్మెలని ఉక్కుపాదంతో అణగదొక్కిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఇటు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులైతేనేమి, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ కలిపితే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనేమి, వైసీపీ పార్టీకి అయితేనేమి దాదాపు 1 కోటి చిల్లర ఓట్లు వీరితో పెట్టుకొని వీరికి ఇస్తానన్న ఎన్నికల హామీలో భాగంగానే వాళ్ళు అడుగుతున్నారు. ఏదో వాళ్ళకి నచ్చిన కోరికలు, వాళ్ళు ఏదో కావాలని చెప్పి వాళ్ళ డిమాండ్స్ అయితే కాదు ఇవి. వాళ్ళకి ఎప్పటి నుంచో అపరిష్కృతంగా, ఆయా శాఖల్లో అపరిష్కృతంగా ఉన్న విషయాల్ని, అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి వాళ్ళు కోరుతున్న నేపథ్యము ఇది. వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎజెండా అయితే మాత్రం ఏది కాదు. ఇది అంతా 2019 ఎన్నికల హామీలో భాగమే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఇది. ఈ హామీలు నెరవేర్చాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఎలక్షన్ ముంగిట దాదాపు 3 నెలలు ఎలక్షన్ ఉండగా ఈ విధంగా వీళ్ళు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్ర వైపు అడుగులు వేస్తుందన్నట్టుగా కనిపిస్తుంది.